హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా ఏపీ హిస్టరీకి సంబంధించిన తూర్పు చాళుక్యుల గురించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఏంటో తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్రముఖ సంగీత విద్వాంసురాలు అయిన చల్లవను ఆదరించిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? ఆన్సర్ మొదటి చాళుక్య భీముడు. తరుగోజ వృత్తంలో తెలుగు పద్యమున్న శాసనము ఏది? ఆన్సర్ అద్దంకి శిలాశాసనం. మొదటి చాళుక్య భీముడు సంగీత విద్వాంసురాలు అయిన చెల్లవ్వకు దానం చేసిన గ్రామం ఏది? ఆన్సర్ అత్తిలి గ్రామము. నృత్యవాద్య గోష్ఠులను పేర్కొన్న శిల్పాలు ఏవి? ఆన్సర్ జమ్మిదొడ్డి, విజయవాడ. అసిరాపురంలో మూలగట్టిగా ఘటికా స్థానమును ఏర్పాటు చేసిన రాజు ఎవరు? ఆన్సర్ జయసింహ వల్లభుడు. రాజరాజ నరేంద్రుడు నారాయణ భట్టుకు దానం చేసిన అగ్రహారం ఏది? ఆన్సర్ నందంపూడి. రాజరాజ నరేంద్రుడు నవకండవాడని ఏ ప్రముఖ కవికి అగ్రహారంగా దానం చేశారు? ఆన్సర్ పావులూరి మల్లన్న. ప్రసిద్ధ గ్రంథము కావ్యాలంకార సూత్రాలను రచించినది ఎవరు? ఆన్సర్ భట్టవామనుడు. రాజమహేంద్రవరం పట్టణంలో నిర్మించిన రాజు ఎవరు? ఆన్సర్ రాజరాజ నరేంద్రుడు. కావ్యకీర్తి ప్రియుడు అనే బిరుదు గల తూర్పు చాళుక్య రాజు ఎవరు? ఆన్సర్ రాజరాజ నరేంద్రుడు. ఏ రాజు పరిపాలన కాలంలో తూర్పు చాళుక్యులు చండ్ల చాళుక్యులుగా పిలువబడ్డారు? ఆన్సర్ గుణగ విద్యాదిత్యుడు. ఏ తూర్పు చాళుక్య రాజు పేరు మీద బెజవాడకు విజయవాడ అనే పేరు వచ్చింది? ఆన్సర్ రెండవ విజయాదిత్యుడు. తూర్పు చాళుక్య రాజులందరిలో గొప్పవాడు ఎవరు? ఆన్సర్ మూడవ విజయాదిత్యుడు. పిఠాపురంలో కుంతి మాధవ దేవాలయంను నిర్మించిన రాజు ఎవరు? ఆన్సర్ కుబ్జ విష్ణువర్ధనుడు. 108 యుద్ధాలు చేసి విజయం సాధించి పాప పరిహారంగా 108 శివాలయంలోనూ నిర్మించింది ఎవరు? ఆన్సర్ రెండవ విజయాదిత్యుడు. ప్రాస ఉన్న చంపకుమాల వృత్తపద్యం ఏ శాసనంలో కలదు? ఆన్సర్ సాతలూరు. మధ్యకర్ణులను పేర్కొన్న బెజవాడ శాసనం వేయించింది ఎవరు? ఆన్సర్ రెండో యుద్ధమల్లుడు. అసరాపుర ఘటిక స్థానంలో ఘటిక సామ్య పదవిని నిర్వహించిన వాడు ఎవరు? ఆన్సర్ మండశర్మ. నటులను గాయకులను పోషించిన చాళుక్యరాజు ఎవరు? ఆన్సర్ బాడవుడు. వేంగి చాళుక్యుల తొలి రాజధాని ఏది? ఆన్సర్ పిఠాపురం. 12వ శతాబ్ది చివరిలో వేంగి చోళ రాజ్యాలను సమైక్యం చేసిన రాజు ఎవరు? ఆన్సర్ కులోత్తుంగ చోళుడు. ఘటికలు అంటే ఏమిటి? ఆన్సర్ విద్యా కేంద్రాలు. వేంగి చాళుక్యుల కాలంలో హెచ్చుంకము అనే పదము దేనిని సూచిస్తున్నది? ఆన్సర్ పన్నులు. కవి జనాశ్రయము గ్రంథము రచించినది ఎవరు? ఆన్సర్ రేచన. వాగమ శాసనుడు అనే బిరుదు కల కవి ఎవరు? ఆన్సర్ నన్నయ. బాదామి చాళుక్యుల మూలపురుషుడు ఎవరు? ఆన్సర్ జయసింహ వల్లభుడు.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.